రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో అధికార పక్షం ప్రతిపక్షం అనేటువంటి భేదాభిప్రాయం లేకుండా మనము అందరం కలిసి ఈ రాష్ట్ర హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీళ్ల నుంచి. ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆనాడు తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాలుగా చేశారు. సరే, మేము ఇంతకాలం పాలనలో ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి శక్తి వంచన లేకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసింది. నిన్న నేను పొద్దున్నే పత్రికల్లో చూస్తే కొన్ని వార్తలు వచ్చినాయి. నెలలోగా ఉమ్మడి ప్రాజెక్టు కృష్ణా బోర్డు చేతికి కేఆర్ఎంబీకి అప్పచెప్తే శ్రీశైలంలో కరెంటు ఉత్పత్తి పరిస్థితి ఏం కావాలి మనం అని ఇంకొక పత్రిక రాసింది. మరి దీని ఫలితంగా ఏపీకి లాభం, తెలంగాణకు నష్టం జరిగే ఛాన్స్ అని కూడా పత్రికలు తమ కథనాలు రాశారు. అంతేకాకుండా ఇంకొక పత్రిక అయితే కృష్ణా జలాల హక్కుల పరిరక్షణలో ఫలించిన సీఎం జగన్ కృషి, అంటే ఆంధ్రప్రదేశ్కి మేలు జరుగుతూ ఉంది అంటే తెలంగాణకు నష్టం జరుగుతుంది కదా అని అక్కడ ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా ఈ నిర్ణయాలు జరుగుతున్నాయని చెప్పి కూడా ఇంకొక పత్రిక రాశారు. ఇంకా చాలా కథనాలు పత్రికల్లో వస్తూ ఉన్నాయి. ఈ విషయం ఏంటి? ఈరోజు ఉమ్మడి ప్రాజెక్టులన్నింటినీ కూడా కేఆర్ఎంబీకి అప్పచెప్పడానికి నిన్నగాక మొన్న ఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలో ఒప్పుకున్నారని, ఈ ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబీ పరిధిలోకి పోతున్నాయని చెప్పి వార్తలు వచ్చాయి. అంటే కేంద్ర జలవనరుల శాఖ మొన్న జరిగినటువంటి మీటింగ్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందినటువంటి ఇరిగేషన్ అధికారులందరూ కూడా ఢిల్లీకి వెళ్ళారని, ఆ మీటింగ్లో ఈ కంబైన్డ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా వెంటనే వారం రోజుల్లోగా కేఆర్ఎంబీకి అప్పచెప్పుతూ ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్పి పత్రికల్లో వార్తలు వచ్చాయి. మరి ఈ ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబీకి అప్పచెప్పితే అది తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగేటువంటి అవకాశం. వాస్తవానికి ఈ విషయం కేఆర్ఎంబీ 15 జూలై 2021లోనే ఒక నోటిఫికేషన్ ఇచ్చింది, ఈ ప్రాజెక్టులన్నీ కూడా కేఆర్ఎంబీకి అప్పచెప్పాలని. కానీ దాన్ని తీవ్రంగా అప్పుడు మేము వ్యతిరేకించాం. మీరు డైరెక్ట్ గా కేఆర్ఎంబీకి అప్పచెప్పడానికి వీలు లేదు. దాన్ని అప్పటి నుంచి కూడా జరుగుతున్నటువంటి బోర్డు మీటింగ్స్ లో అటు ఆంధ్రప్రదేశ్, అటు కేఆర్ఎంబీ అంటే కేంద్ర ప్రభుత్వ అధికారులు దీన్ని అప్పచెప్పాలని ఒత్తిడి చేస్తూనే వచ్చారు. ప్రతి బోర్డు మీటింగ్ లో కూడా అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది వెంటనే కేఆర్ఎంబీకి అప్పచెప్పాలి అని వాళ్ళు మా మీద ఒత్తిడి పెంచేటువంటి ప్రయత్నం చేసినారు. కానీ ఆ రోజు మనం చాలా స్పష్టంగా చెప్పాం, ఇట్లా మేము ఏకపక్షంగా అప్పచెప్పడానికి సిద్ధంగా లేము. మా తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతూ మాకు తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి హక్కులను మాకు అందజేసిన తర్వాతనే మేము ఒప్పుకుంటాం తప్ప అప్పటిదాకా ఒప్పుకునే ప్రశ్నే లేదని చెప్పి కూడా మనం గతంలో స్పష్టం చేశాం. గతంలో కొన్ని డిమాండ్స్ కూడా పెట్టాం. మనం కేంద్ర ప్రభుత్వం ముందు ఏం పెట్టినామంటే, ఇది బోర్డుకు అప్పచెప్పాలంటే ముందు ఆపరేషన్ మాన్యువల్ ఫైనల్ చేయండి, ఈ ప్రాజెక్టులను ఎలా నడుపుతారు. ఆపరేషన్ మాన్యువల్ లేకుండా ప్రాజెక్టులన్నీ కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్తే రేపు అడ్డుకునే పరిస్థితి వస్తుంది. దీనివల్ల జరిగే నష్టాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నేను. కానీ ఆ రోజు మేము ఎందుకు అప్పచెప్పలేదు? కేంద్ర ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్ పెట్టాం కేఆర్ఎంబీ మీటింగ్ లో. మీరు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేషన్ మాన్యువల్ ఫైనల్ చేయండి, నంబర్ 1. నంబర్ 2, ట్రిబ్యునల్లో కృష్ణా నదిలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో వాటా ఇంకా నిర్ణయం జరగలేదు. అప్పుడు అడ్హాక్ బేసిస్ లో 1 సంవత్సరానికి అని చెప్పి మీరు కేటాయించారు. కానీ ఫైనల్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా కృష్ణా నదీ జలాల్లో 50% తెలంగాణకు, 50% ఆంధ్రాకి ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోండి, నంబర్ 2. నంబర్ 3, మనకు శ్రీశైలం ప్రాజెక్టు మంజూరు చేసినప్పుడు ప్లానింగ్ కమిషన్ ఏం చెప్పిందంటే 264 టీఎంసీని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మనం శ్రీశైలంలో హైడల్ జనరేషన్ చేసి నాగార్జున సాగర్ కు కిందికి విడుదల చేయాలని చెప్పి ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా శ్రీశైలం ప్రాజెక్ట్ మంజూరు చేసినప్పుడు చెప్పింది. ఆ ప్రకారంగా 264 టీఎంసీలు విద్యుత్ ఉత్పత్తి చేసి నాగార్జున సాగర్ కు విడుదల చేసే విధంగా మీరు ఈ రూల్స్ లో పెట్టండి. నంబర్ 3, డ్రింకింగ్ వాటర్. మనం ఏదైతే హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ వాడుకుంటున్నాం,
అదే విధంగా మిషన్ భగీరథ కింద మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు కూడా త్రాగునీరు వాడుకుంటాం. మనకు బచావత్ అవార్డు ఏం చెప్పిందంటే ట్రిబ్యునల్ అవార్డులో బచావత్ ఇచ్చినటువంటి KWDT 1 అవార్డులో ఏం చెప్పారంటే త్రాగునీటి అవసరాలకు వాడుకునేటువంటి నీటిలో కేవలం 20% మాత్రమే మనము అకౌంట్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ 80% రీజనరేషన్ కింద తిరిగి మళ్ళీ ఆ నీరు వస్తుంది కనుక వి షుడ్ కౌంట్ ఓన్లీ 20% అని. కానీ ఇప్పటిదాకా వీళ్ళు ఏం చేస్తున్నారు, మనం హైదరాబాద్ ఉదాహరణకు 16 TMCలు వాడితే మొత్తం 16 TMCలు లెక్క కడతా ఉంటారు. యాక్చువల్లీ ఎంత కట్టాలి 20% అంటే 3 TMCలు మాత్రమే లెక్క చేసి మిగతా 13 TMCలు తిరిగి మన తెలంగాణ రాష్ట్రం వాడుకోవడానికి వాళ్ళు ప్రొవిజన్ ఇవ్వాలి. ఈ విషయంలో క్లారిటీ ఇవ్వండి, దాని మాన్యువల్లో చేర్చండి. మరి డ్రింకింగ్ వాటర్ లో మనకు బచావత్ అవార్డులో 20% అకౌంటబుల్ చేయాలని చెప్పారు, కానీ మీరు మొత్తం అకౌంటబుల్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు మిషన్ భగీరథ కింద కూడా మనం అటు శ్రీశైలం నుంచి వివిధ ప్రాజెక్టుల నుంచి కృష్ణా బేసిన్ లో మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం కూడా వాడుతున్నాం. అక్కడ కూడా 20% అకౌంట్ ఫర్ చేయాలి డిమాండ్ పెట్టారు. 4వ డిమాండ్ ఏం పెట్టినామంటే క్యారీ ఓవర్ ఫెసిలిటీ. జనరల్ గా మనం ఏం చేస్తాం, సాగర్ లో కానీ ప్రాజెక్ట్ లో కొన్ని మనకు అలకేట్ అయిన వాటర్ ను ఆ సంవత్సరం వాడుకోకుండా కొంత కాపాడుకుంటాం కొన్ని సందర్భాలు, లేదా ఒక గుడ్ ఇయర్ లో కూడా కొన్ని నీళ్లు మిగులుతాయి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ సకాలంలో వర్షాలు పడక నీళ్లు రాకపోతే నెక్స్ట్ ఇయర్ డ్రింకింగ్ వాటర్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని కూడా కొన్ని కాపాడుతాం. సపోజ్ నీళ్లు బాగా వచ్చినాయి, మరి మనం కాపాడుకున్న నీళ్లు క్యారీ ఓవర్ ఫెసిలిటీ కింద తిరిగి తెలంగాణ వాడుకోవడానికి హక్కు కల్పించాలి అనేటువంటి అంశాన్ని కూడా మనం ఆ రోజు డిమాండ్ చేశాం. అదేవిధంగా MDDL ఆఫ్ శ్రీశైలం ప్లానింగ్ కమిషన్ చెప్పిన విధంగా 830 ఫీట్లు మాత్రమే మెయింటైన్ చేయాలి. ఎందుకంటే దట్ ఈస్ ఏ హైడల్ ప్రాజెక్టు, 830 ఫీట్ పెట్టాలని చెప్పి డిమాండ్ పెట్టారు. అదేవిధంగా పోతిరెడ్డిపాడు నుంచి వాళ్లకు న్యాయబద్ధంగా 34 TMCలు మాత్రమే వాడుకునేటువంటి హక్కు ఉన్నది. ఒకటి చెన్నై డ్రింకింగ్ వాటర్ కు 15 TMCలు, SRBCకి 19 TMCలు. ఆ 34 TMCలకు వాళ్ళని పరిమితం చేయాలి. ఇవన్నీ డిమాండ్ అప్పుడు తెలంగాణ ప్రభుత్వం, అప్పటి తెలంగాణ ప్రభుత్వం KRB ముందు పెట్టి ఇవన్నీ మీరు ఒప్పుకుంటేనే ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మేము అంగీకరిస్తాం, లేకపోతే మేము ప్రాజెక్టు మీకు అప్పచెప్పము, ఎట్టి పరిస్థితుల్లో మేము అప్పచెప్పడానికి సిద్ధంగా లేము అని మనం తీవ్రంగా అపోజ్ చేస్తూ వచ్చాం. కానీ ఈ రోజు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఢిల్లీకి పోయి మంచిదని ఒప్పుకున్నారని వారం రోజుల లోపల ఇవన్నీ KRBకి అప్పచెప్తున్నారు అన్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. మరి ఇవన్నీ పరిస్థితి ఏం కావాలి? మీరు ఒకవైపు ఏం చెప్తున్నారు, జాతీయ ప్రాజెక్టు తెస్తామని చెప్తే మొన్న ఢిల్లీకి పోయి కదా, జాతీయ ప్రాజెక్టు తెస్తామని ఢిల్లీకి పోయి ఉన్న ప్రాజెక్టులను ఢిల్లీకి అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు కనపడతాం. ఇది కాదు కదా, ఇది మన రాష్ట్ర హక్కులు దారుణంగా దెబ్బతినేటువంటి అవకాశం. ఒకవైపు మన కృష్ణా నదిలో మన వాటా తేలే విషయం ట్రిబ్యునల్ లో మేము పోరాడి కొత్త ట్రిబ్యునల్ వేయడానికి కేంద్ర ప్రభుత్వంని మెడలు వంచి ఒప్పించాం. సుప్రీంకోర్టుకు పోయినాం, కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయినాం, కేంద్ర ప్రభుత్వం వినకపోతే సుప్రీంకోర్టు గడప దొక్కినాం, మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మీరు కేసు విత్డ్రా చేసుకుంటే మేము ట్రిబ్యునల్ వేస్తామంటే కేసు విత్డ్రా చేసుకున్నాం. కేంద్రం మీద స్వయంగా కేసీఆర్ గారే ఢిల్లీకి పలుమార్లు వెళ్లి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గారిని కలిసి ఒప్పించి మెప్పించి ఇలా కృష్ణా నదీ జలాల పంపిణీ కోసం ట్రిబ్యునల్ ని కూడా కాన్స్టిట్యూట్ చేయడంలో అప్పుడు మేము విజయం సాధించాం. సో ఆ నదీ జలాల పంపిణీ జరగాల్సినటువంటి అవసరం. ఇవైపు మేము చెప్పినటువంటి ఇష్యూస్ అన్నిటి మీద కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం. ఇవన్నీ రాకుండా ఆపరేషన్ మాన్యువల్ లేకుండా మరి కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్తే రేపు మన పరిస్థితి ఏమైంది? ఈ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది.